ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ 3 గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత విజయవాడ జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్కు ఆయన హాజరు కానున్నారు. పర్యాటకం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజ్లో ఏఐ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ మోడ్రన్ టెక్నాలజీపై ప్రసంగించనున్నారు. కొండవీడులో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన 3 పర్యటనలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు 3 జిల్లాల్లో అయితే కనుక పర్యటించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇటు కొన్ని పర్యటనలో భాగంగా తొలుత ఇటు విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగేటువంటి జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్ లో అయితే కనుక పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క టూరిజం కాన్క్లేవ్ లో ఏదైతే ఇటు ఏపీలో అపారమైనటువంటి అవకాశాలు, ఇటు టూరిజం డెవలప్ చేసేందుకు కూడా ఇటు ముందుకు వచ్చేటువంటి ఎవరైతే ఇటు డెవలప్మెంట్ లో భాగంగా సంస్థలు ఏవైతే ముందుకు వస్తాయో దానికి సంబంధించినటువంటి అపార అవకాశాలు వినియోగించుకునేందుకు వారికి కల్పించేటువంటి రాయితీలు సైతం కూడా ఇక వీటిపై కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం 2:45 గంటలకైతే కనుక ఇటు గుంటూరు వెళ్లి అనంతరం అక్కడ ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజీలో నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ కార్యక్రమంలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఏదైతే రాబోయే తరాల్లో టెక్నాలజీ యొక్క ఆవశ్యకత, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత, దీనికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పోలీసు సంబంధించినటువంటి ఏదైతే ఇటు టెక్నాలజీని వినియోగించుకునేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుందన్న దానిపై అయితే కనుక విద్యార్థులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. అక్కడ జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అయితే కనుక పరిశీలించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క ప్లాంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు ఏ విధంగా ఇటు ఎనర్జీని వినియోగించుకునేందుకు కూడా ఏ విధమైనటువంటి పరికరాలు యూజ్ చేస్తారు అన్న దానిపై అయితే కనుక ఆ యొక్క ప్లాంట్ అయితే కనుక పరిశీలించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. విషయాల్ని థ్యాంక్ యూ సంతోష్. ఇక చంద్రబాబు గుంటూరు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. శాలిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు కూడా గుంటూరులో పర్యటించనున్నారు. ఏపీ పోలీస్ ఆధ్వర్యంలోని 3 రోజుల పాటు హ్యాకథాన్ ని ప్రారంభించున్నారు. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టున్నాను. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో చూసుకుంటే ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ హ్యాకథాన్ ను కూడా ప్రారంభించనున్న తెలుస్తోంది. దీని మీద చూసుకుంటే మాత్రం ఎక్కువగా తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పటికే 60 బృందాలు దేశ విదేశాల నుంచి కూడా పలు విద్యార్థి సంస్థలు, అదేవిధంగా స్టార్టప్లు, ఐటీ కంపెనీలు కూడా ఇప్పటికే విచ్చేసిన పరిస్థితి. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, కేసుల్ని ఎలా సమస్యలను పరిష్కరిస్తుంది, అతి తక్కువ కాలంలో ఎలా డెవలప్ అవుతుంది, దేశ విదేశాల నుంచి కూడా జాతీయ సంస్థలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి కాబట్టి వాటందరినీ కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 3 రోజుల పాటు కొనసాగున్నది. ఇవి ఏ విధంగా సక్సెస్ చేయాలి అని చెప్పేసి భావించి ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడు వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే జిందాల్ ప్లాంట్ కూడా పరిశీలించనున్నారు. అదిగాక చూసుకుంటే అధికారులు కూడా పలు సూచనలు కూడా చేయనున్నారు. ఎక్కువగా వేస్ట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెత్త చెదారం వాటిని కూడా రీసైక్లింగ్ చేస్తారు. దాదాపు చూసుకుంటే మాత్రం ఇదే మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వ్యర్థాల నిర్వహణపై పవర్ ప్లాంట్ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా ఇంజనీర్ అధికారులు కూడా ఇప్పటికే సూచనలు చేశారు. దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి
నెలకొంది. ఈ అధికారులకు సూచనలు చేసిన తర్వాత ఇప్పటికే అన్ని సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి అన్ని ఏర్పాట్లు చూసి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడైతే ఉన్నాయో స్పీడ్ బ్రేకర్లు కూడా తొలగించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా రెవెన్యూ శాఖ అదిగాక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం పూట ఏదైతే ఉందో ఉదయం మాత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని కొన్ని కార్యకలాపాలు కూడా ఇక్కడికే చూసుకున్నట్టయితే మాత్రం కార్యక్రమాలు కూడా నిర్వహించిన అనంతరం మాత్రం చూసుకున్నట్టయితే మధ్యాహ్న సమయంలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి విచ్చేసిన తర్వాత అనంతరం మాత్రం జిందాల్ ప్రాజెక్టుకి వెళ్ళనున్నారు. శాలిని. థ్యాంక్ యూ వీరస్వామి.